ఇప్పుడు ఈ మధ్య పిల్లలలో అసలు గురువు పట్ల గౌరవం లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపు చూస్తే వాడు అంతసేపు మేము కళ్ళలో పెట్టి, నేను గురువుని అనుకోండి, చూసినాను అనుకో, నేను చూసిన గోవాడు నా కళ్ళ లేదు. గురువు ముందు వంగడము, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా కొంచెం ఆ హ్యూమిలిటీ ఉంది కదా, ఆ హ్యూమిలిటీ లేదు. నువ్వు చూస్తే వాడు చూస్తాడు. కొట్టాలంటే భయం, ఎందుకంటే రివర్స్ గా వాడు క్లాస్ రూమ్ లో వాడు రివర్స్ మిమ్మల్ని కొడితే, కుక్క మనిషిని కలిస్తే కాదు న్యూస్, మనిషి కుక్కని కలిస్తే న్యూస్ అన్నట్టు, వాడు అందరి ముందర కొడితే వీడి ఇజ్జత్ ఉంటుందా అట్లా. అయితే మొన్న ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందంటే, ఈ ప్రాబ్లమ్ ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు అవతలేదు. నేను మొన్న ఒక పోస్ట్ చూసాను, ఒక హెచ్ఆర్ ఒక మెయిల్ రాసింది. ఆమె పెద్ద కన్సర్న్ ఏంటంటే జెన్జెడ్ అంటారు ఇప్పుడు ఉన్న. సో వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే, వీళ్ళు మేము రిక్రూట్ చేస్తాం, ఏదో కాలేజ్ నుంచి రిక్రూట్ చేసుకుని వస్తాము, వాడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ వాడు ఆఫీస్ లో సెల్ఫీలు దిగుతుంటాడు, ఒక వర్క్ మేనర్స్ ఏమి ఉండదు, వీళ్ళకు పేరు పెట్టే పిలుస్తుంటారు, వాడికి ఒక నా సీనియర్ అనే రెస్పెక్ట్ లేదు, నేర్చుకోవాలన్న తపన లేదు, ఏమైనా కొద్దిగా మాట్లాడితే నేను వేరే కంపెనీకి పోతానే ఒక పొగరు. ఎంత ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆమె పెద్ద లెటర్. అసలు ఈ జనరేషన్ ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అని. నాకు తెలిసి ఈ విషయం, ఈ బాధ గురించే కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు ఏ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీళ్ళు నమ్ముకునే బదులు ఏ నమ్ముకునేది బెస్ట్ కదా. అంతేనా? వీడు చేసే పని ఒక మిషన్ చేసింది అనుకో, మిషన్ బాగా చేస్తుంది కదా. కరెక్ట్. మీరు అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత నీ అవసరం ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలకు ఏ మీద ఇన్వెస్ట్ చేసుకున్న మనుషులు అవసరం, అప్పుడు నువ్వేం చేస్తావు కదా. సో నీకు సంస్కారం రావాలి, సంస్కారం వస్తే దానితో ఏమొస్తుంది, బతికే ఏమంటారు కాన్ఫిడెన్స్ వస్తుంది నీకు. కరెక్ట్. సో రెస్పెక్ట్ లేదు, మినిమం రెస్పెక్ట్ లేకుండా మీరు విద్యను ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా డేంజరస్.